క్రిస్టియన్స్ గాని, ముస్లిమ్స్ గాని, హిందూస్ గాని మీరు మతాల కోసం కాదు కొట్టుకునేది. పుట్టి పెరిగిన భారతదేశం కోసం కొట్లాడండి. భారతదేశ అభివృద్ధి కోసం కొట్లాడండి. దేశ రాజధాని కోసం కొట్లాడండి. దేశ అభివృద్ధి కోసం కొట్లాడండి. వికలాంగుల కోసం కొట్లాడండి. కానీ సిగ్గు శరం లేకుండా మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అని దేవుళ్ళ కోసం కాదు మీరు కొట్లాడేది. దేవుళ్ళ కోసం కొట్లాడేంత శక్తిమంతులు మీరు కాదని ఒకసారి గుర్తు పెట్టుకొని, దేవుళ్ళని మీరు కాదు కాపాడేది, దేవుళ్ళు మిమ్ముల కాపాడతారు. ఒక్కడికి 2 సార్లు ఆలోచించుకొని అప్పుడు మతాల కోసం కొట్లాడండి. ఈ రోజు చర్చి కోసమో, లేకపోతే హిందువుల కోసమో, లేకపోతే ముస్లింల కోసమో మీరు కాదు కొట్టుకునేది. ఒక్కడికి 2 సార్లు ఆలోచించుకోండి. దేవుణ్ణి మీరు కాపాడరు, దేవుడు మిమ్మల్ని కాపాడతారు. మీరేం కాపాడతారు దేవుళ్ళని? మత కల్లోలం పెట్టుకోనికే, కొట్టుకోనికే, సావనికే కాదు, దేశం కోసం పోరాడండి. అప్పుడు నిజమైన భారతీయులు అవుతారు. ఈ రోజు రైతులు పండించిన పంటకి ధర లేక సస్తున్నారు. వాళ్ళ కోసం బయటకు వచ్చి మాట్లాడండి, స్పందించండి. అట్లాంటి చేత కాదా? మత కల్లోలం పెట్టుకొని కొట్టుకుంటారా? దేవుళ్ళని మీరు కాపాడండి. నువ్వు ఇయ్యాల నువ్వు పుట్టినవేమో, నీ తర్వాతే ఓడుస్తాడు, నీ ముందు ఓడున్నాడు. దేవుళ్ళ కోసం కాదు. భారతదేశంలో పుట్టినప్పుడు అందరం సమానమే, అందరం సమాన హక్కుల కోసం పోరాడాలి. కానీ సిగ్గు శరం లేకుండా, కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఎందుకు ఏ మొహం పెట్టుకొని కొట్టుకుంటున్నారు? అర్థం ఉందా? దేశ అభివృద్ధి కోసం కొట్లాడండి, దేశం కోసం కొట్లాడండి. ఈ రోజు చర్చిలు వేసే కానుక కానీ, మసీదులు వేసేది కానీ, గుళ్ళు వేసేది కానీ ఒక్కడన్నా కరెక్ట్ గా మరి దేశం కోసం రూపాయి ఖర్చు పెట్టినోడు ఉన్నాడా? దేశం కోసం కష్టపడుతున్నవాడు ఉన్నాడా?